వీడియోని వీక్షిస్తున్న ఆత్మీయులు ప్రియులైన మీ అందరికీ మనందరి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నీటి నిల్వను గూర్చి బైబిల్ ముందుగానే చెప్పిందా? ఈ విషయం బైబిల్లో ఎక్కడైనా వ్రాయబడిందా? దీనిని మనం బైబిల్లో చూడాలి. ఈరోజు నీటిని గురించి, నీటి నిల్వను గూర్చి, మనుషులు కడుతున్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణం గురించి బైబిల్ ఏనాడో చెప్పిన విషయం మనకి తెలియాలి. ఎందుకు అనంటే, ఈరోజు మనిషి పారుతున్నటువంటి నీరుని ఆపటం కోసం ఎన్నో డ్యాములను మనిషి కట్టడం అనేది జరిగింది. పారుతున్నటువంటి నీటిని ఆపి మనిషి యొక్క అవసరతల కోసం ఈరోజు మనిషి కడుతున్నటువంటి డ్యాములను గురించి బైబిల్ ఏనాడో చెప్పిన విషయం మనందరికీ అర్థం కావాలి. మనిషి కడుతున్నటువంటి డ్యామ్ ప్రాజెక్ట్స్ మీకు తెలియనిదేమీ కాదు. మన ఇండియాలోనే ఎన్నో డ్యాములు మనకి తెలుసు. అవి ఏంటో క్లుప్తంగా కొన్నిటిని మీకు చెబుతాను, చూడండి. మన ఇండియాలోనే లార్జెస్ట్ డ్యామ్స్లో ఉన్నటువంటి మొదటిది టెహ్రీ డ్యామ్, ఇది ఉత్తరాఖండ్లో ఉంది. రెండవది బగ్దా నగల్ డ్యామ్, ఇది పంజాబ్లో ఉంది. మూడవది హిరాకుంద్ డ్యామ్, ఇది ఒరిస్సాలో ఉంది. నాలుగవది నాగార్జున సాగర్ డ్యామ్, ఇది మన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్యన ఉన్నది. ఇక ఐదవది సర్దార్ సరోవర్ డ్యామ్, ఇది గుజరాత్లో ఉంది. ఆరవది ఇంద్రా డ్యామ్, మధ్యప్రదేశ్లో ఉంది. ఏడవది తుంగభద్ర డ్యామ్, కర్ణాటకలో ఉంది. ఎనిమిదవది భవానీ సాగర్ డ్యామ్, తమిళనాడులో ఉంది. తొమ్మిదవది కొన్యా డ్యామ్, మహారాష్ట్రలో ఉంది. 10వది ఇదుక్కి డ్యామ్, కేరళలో ఉంది. మన ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూస్తే చైనాలో అతిపెద్ద డ్యామ్ ఉంది. ఇక అలాంటి డ్యామును కూడా కట్టడానికి మన ఇండియా వారు పోలవరం ప్రాజెక్టును కూడా నిర్ణయించటం, ఆ పనులను కూడా ఇప్పుడు చేయటం, ఆ ప్రాజెక్టు నిర్మాణం కూడా మనకి తెలియనిదేమీ కాదు. ఇలా మనిషి డ్యామ్స్ని కట్టి నీటిని నిల్వ చేసి మనిషి యొక్క వినియోగాల కోసం వాడటం మనకి తెలియనిది కాదు కదా. ఈ విషయాలు నేను మీతో ఎందుకు చెబుతున్నాను అని అనుకుంటున్నారా? ఇక్కడ బైబిల్ ఎంత గొప్పదో చెప్పాలనే ఈ విషయాలు మీతో చెప్పాను. బైబిల్ గొప్పతనం ఏముంది ఇందులో అనుకుంటున్నారా? బైబిల్ అనేది చరిత్రకు సంబంధించిన గ్రంథము మాత్రమే కాదు, భవిష్యత్తును కూడా తెలిపే గ్రంథము అని మీ అందరికీ అర్థం కావాలి. ఈరోజు కడుతున్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణం ఒకప్పుడు బైబిల్లో చెప్పబడిందా అనే విషయం మీ అందరికీ ఆశ్చర్యానికి గురి చేయాలి. అసలు బైబిల్లో ఎక్కడ వ్రాయబడిందో ఈ మాట మీ అందరూ చూడండి. యోబు గ్రంథం 28వ అధ్యాయము 11వ వచనం, నీళ్లు ఒడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు. ఈ విషయం ఏనాడో చెప్పబడింది, చూసారా? ఈ నీళ్లు ఒడిగిలిపోకుండా ప్రాజెక్ట్ కట్టి నీటిని వృధా చేయకుండా, సముద్రంలో కలవనివ్వకుండా ఈ నీటిని పొలాలకు, మనుషుల యొక్క వినియోగాలకు, మనుషుల యొక్క ఉపయోగాలకు దీనిని వాడతారు అని బైబిల్ గ్రంథం ఏనాడో చెప్పింది. ఈ విషయం చదువుతుంటే బైబిల్ ఎంత గొప్పదో అనిపిస్తుంది కదా అండి. ఈరోజు కడుతున్నటువంటి ఈ ప్రాజెక్టుల గురించి ఒకప్పుడు యోబు గ్రంథంలోనే చెప్పబడింది అని అంటే, క్రీస్తు పూర్వపు మాట క్రీస్తు శకంలో నెరవేరుతుందా? అవును, బైబిల్ గ్రంథం చాలా గొప్పది అనటానికి ఇలాంటి రుజువులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో మనం నేర్చుకున్నాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఇలాంటి ప్రతి విషయాన్ని మనం చదువుతున్నప్పుడు మనకి చాలా సంతోషంగా ఉంటుంది. మనుషులు సాధించే ప్రతి విజయాన్ని బైబిల్ చెప్పింది, మనిషి యొక్క పతనాన్ని బైబిల్ చెప్పింది, మనుషుల యొక్క ప్రతి నడవడికను బైబిల్ చెప్పింది. ఇక్కడ ఆలోచించవలసిన ఇంకో విషయం ఏంటంటే, మనుషులు నీటిని నిల్వ చేయటానికి గట్టు మాత్రమే కట్టారు, కానీ పాపాన్ని అరికట్టే గట్టు ఎవరు కట్టారు? నీటిని, ప్రవహించే నీటిని సముద్రంలో కలవనివ్వకుండా ప్రాజెక్టులను కడుతున్న మనిషి, పాపం చేస్తున్న మనిషి రోజు రోజుకి పాపంలో పండిపోకుండా వారిని అరికట్టే అడ్డుకట్ట ఎవరు వేశారు? శాస్త్రవేత్తల, ధనవంతుల, విద్యావంతుల, లోకంలో మంత్రివర్గమా, లోకంలో ఉన్నటువంటి మహాజ్ఞానులు అనిపించుకున్నటువంటి కవుల? ఎవరు ఈ అడ్డుకట్టను వేశారు? పాపం పండిపోకుండా, మనిషిలో పాపం పెరిగిపోకుండా, పాపం మానేయాలి, వ్యసనాలు మానేయాలి అని మనిషి అనుకునేటట్టు
ఎవరైనా అడ్డుకట్ట వేయగలిగారా? నీటికి అడ్డుకట్ట వేసి ప్రాజెక్టులు కట్టిన మనిషి పాపం మానేయటానికి ఏది నీ అడ్డుకట్ట? నీటిని నిల్వ చేయటానికి నదుల మధ్య అడ్డుకట్ట కడతారు అని చెప్పిన బైబిలే మనిషిలో పాపం పండిపోకుండా ఉండాలి అని అంటే పాపానికి అడ్డుకట్ట ఒకటి ఉంది అని చెప్పదంటారా? చెప్పింది. ఎక్కడ చెప్పింది? కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనంలో, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు అంటే ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవుని ఎదుటే ఉంటావు. రైట్. దేవుని ఎదుట పాపము చేయకుండానట్లు మన హృదయంలో ఏమి ఉండాలి? వాక్యము ఉండాలి. నీటికి అడ్డుకట్ట వేశావు, మరి పెరిగిపోతున్న నీ పాపానికి అడ్డుకట్టేంటి? అదే నీకు దేవుడిచ్చినటువంటి వాక్యం. 66 పుస్తకాలు కలిగిన దేవుని మాటలు. ఆ దేవుని మాటలు హృదయంలో ఉంటే వ్యభిచారాలు ఉండవు, నరహత్యలు ఉండవు, మానభంగాలు ఉండవు, దొంగతనాలు ఉండవు, లోకంలో ఉన్నటువంటి మత్సరాలు, కుళ్ళు, కుతంత్రాలు ఇవేవి మనిషి యొక్క ఆలోచనల్లో ఉండవు. మనిషి నిస్వార్థంగా, ప్రేమగా, దయగా, ఆప్యాయంగా బ్రతకాలంటే కావలసింది మనిషికి దేవుని మాట. ఆ దేవుని మాటలే 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథం. ఈ గ్రంథమే నీటికి అడ్డుకట్ట కడతారు అని భవిష్యత్తు చెప్పింది. ఈ గ్రంథమే నీ పాపానికి అడ్డుకట్ట వేసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతావు అని కూడా చెప్పింది. ఏంటి ఇప్పుడు నీ డెసిషన్? ఏ నిర్ణయంలో ఉంటావు? పాపంలో పండిపోతావా, లేకపోతే పాపానికి వాక్యం ద్వారా అడ్డుకట్ట వేసుకుని పరిశుద్ధతతో నిండిపోతావా? ఆలోచించు.